ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ పాదమునకు వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కెరుబు చెరువుల మధ్య సంచరించు వాడవు, దూతకోటి సమూహము, ప్రధాన దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, అనునిత్యం సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుచుండగా, అట్టి స్తుతులపై ఆసీనుడమైన వాడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అగ్ని జ్వాలలు వంటి నేత్రములు, కువ్వల వంటి కనులు కలిగిన వాడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలము మీరు మమ్మల్ని బాగుగా పరిశీలించి మీకు ఆయాసకరమైన మార్గం మాయందన్నట్టయితే తొలగించి, హిస్సోపుతో మమ్మను కడిగి హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, మీ పాదాల చెంత చేరి ఉన్నాము. మీ వాక్యము మమ్మను బలపరుచున్నట్లుగా మీరు మమ్మను కనికరించుమని వేడుకుంటున్నాము. మీ నిమిత్తము మేము సాక్షులుగా ఈ లోకములో జీవించి క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మేము కలిగి ఆత్మల భారముతో పనిచేయుటకు కృపనిమ్మని వేడుకుంటున్నాం. నాయన, వింటున్న ప్రతి ఒక్కరూ బలపడినట్టుగా, ఆత్మలో తీవ్రత కలిగి నీకు సాక్షులుగా జీవించున్నట్టుగా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ ప్రాముఖ్యమైన రోజుల్లో అందరూ కూడా ప్రపంచమంతా దుఃఖ దినాలు, ఉపవాస దినాలు పాటిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. శ్రమ దినాలు అంటుంటారు. శ్రమ దినాలు, దుఃఖ దినాలు, ఉపవాస దినాలు. చాలామంది ఉపవాస వ్రతం పడుతుంటారు. ఉపవాసం ఉండుట చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. ప్రభువారు కూడా ఉపవాసం ఉండు అని చెప్పాడు. ఎప్పుడు? నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉపవాసం ఉంటారని చెప్పాడు. మరి శిష్యులతో మరి ఆ మూర్ఛ వ్యాధి కలిగిన బిడ్డను బాగు చేయలేకపోయినప్పుడు, ప్రభు ఆ అబ్బాయిని ఆ దయ్యం నుండి విడుదల చేసినప్పుడు, ప్రభు మేమెందుకు చేయలేకపోయామన్నప్పుడు, ఉపవాస ప్రార్థనతో తప్ప ఇటువి కష్టం. అంటే అపవాదిని జయించడానికి, ఒక నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఉపవాస ప్రార్థన అవసరమని ప్రభు చెప్పాడు. ఉపవాస ప్రార్థన ప్రభువారు కూడా తన సేవా ప్రారంభ కాలంలో ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఉండాలి, దేవుని గ్రంథంలో ఉపవాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 2 వచనాలు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి 40 దినములు అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆయన అపవాది చేత శోధింపబడుచుండెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు? ఆయన బాప్తిస్మం పొంది యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఉంటున్నాడు. ఆ సమయంలో ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సైతాను చేత యుద్ధం చేస్తున్నాడు, సైతానుతో పోరాడుతున్నాడు, సైతాను ఆయన్ను శోధిస్తున్నది అని మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అని అక్కడ ఉంది. మరి ఆ యొక్క పోరాటం తీరగానే ఆయన బహు ఆకలి కొన్నాడు. మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే, ఆయన ఆత్మపూర్ణుడై తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి అపవాది చేత 40 దినములు అపవాది చేత శోధింపబడుచుండెను అని ఉంది. ఆయన వెళ్ళడానికి ముందు ఏమాత్రము ఇన్ని దినములు ఉండాలి అనో
లేకుంటే భోజనం చేయకుండా ఉండాలి అనో అలాంటి తీర్మానాలు ఏమీ లేదు. ఆయన వెళ్ళాడు. అక్కడ సైతాన్తో పోరాటం 40 దినములు గడిచినాడు. గడిపి ఆ తరువాత ఆయన సైతాను పూర్తిగా ఓడించిన తరువాత, శోధనను జయించిన తరువాత ఆయన ఆకలి కొని ఉంటున్నాడు. ఆకలి కొని ఉండగా సైతాన్ అప్పటికే అతను వదిలిపెట్టలేదు. తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. కానీ ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వాడై అపవాదిని తరిమి వేసినట్టుగా, సైతానా వెనుకకు పొమ్మన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉపవాసము ఎందుకు ఆయన చేశాడు అంటే, ఆయన సేవా ప్రారంభములో ఆయన దేవునితో గడపడానికి వెళ్ళినప్పుడు అపవాది ఆయనను బలహీనపరచడానికి అతనితో యుద్ధం చేస్తున్నాడు. ఆయనను శోధిస్తున్నాడు. శోధిస్తున్నప్పుడు ఆయన 40 దినములు అపవాది యొక్క శోధనను ఎదుర్కొంటూ వచ్చాడని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎరగని వాడు కాడు, ఆ మనవలే ఆయన అన్ని విషయములలో శోధింపబడి పాపము లేనివాడుగా ఉండెను అంటున్నాడు. అన్ని విషయముల్లో సైతాన్ చేత శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా అంటే శోధనను జయించిన వానిగా ఉన్నాడు. అలా శోధనను జయించడానికి ఆయన చేసిన పోరాటములో ఆయన నిద్రాహారములు మానివేసినట్టు దినములు గడిపినట్టుగా ఉందే కానీ ముందుగా ఒక సమయమునో లేకుంటే ఒక దినము ఒక నియమమునో ఆయన అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా అక్కడ లేదు. మనం దేవుని గ్రంథంలో చూస్తే భక్తులు అనేకులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం చూస్తే మోషే ఉపవాసం ఉన్నాడు, మరి యెహోషువ ఉపవాసం ఉన్నాడు. ఒక్కరోజు ఉపవాసం ఉన్నాడు యెహోషువ. తన వస్త్రములు చింపుకునే పెద్దలతో సహా ఆ యొక్క అమాలేకీల చేతులు ఓడిపోయినప్పుడు మందసం ముందు బూడిద నెత్తిన పూసుకొని ఒకరోజు అంతా కూడా ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇది విలాపవాక్యంలో సియోను కుమారి, నువ్వు ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు అని. ఎందుకు? నీ బిడ్డల ప్రాణము నిమిత్తము, నీ నశించిపోతున్న ఆత్మల నిమిత్తము ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఉపవాసములతో జాగరణములతో నేను గడిపాను అంటాడు. ఎందుకు? సేవా ప్రారంభంలో, సేవా కార్యక్రమంలో అపవాదిని ఓడించడానికి, అపవాది చేత బాధింపబడుతున్న వారిని విడిపించడానికి దేవుని యొక్క కృప నిమిత్తము ఉపవాసం ఉండినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. దానియేలు ఉపవాసం ఉన్నాడు. 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే దానియేలు ఉపవాసం ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడంట? అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరపరచుకుంటేని. ఎందుకని ఆయన ఉపవాసం ఉన్నాడు? అప్పటికి ఇర్మియా గ్రంథం ప్రవచన ప్రకారం 70 వారములు పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అని దేవుని యొక్క ప్రణాళికను ఆయన తెలుసుకోవడం కోసం దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉన్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తినంటే తన్ను తాను తగ్గించుకొని ప్రభువు యొక్క సన్నిధానములో ఉపవాసం ఉన్నట్టుగా ఆయన ఉపవాసం ఉండి, అంటే దేవుని నుండి వర్తమానం ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు కూడా ఉపవాసం ఉండడానికి నిబ్బరమైన మనస్సును కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీయులు అటువంటి ఉపవాసములు అనేకములు ఉన్నారు. వారు దేవుని సన్నిధానములో వారిని వారు తగ్గించుకుని దానికి సూచనగా వారి వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని, అంటే అంత దిగజారి ప్రభు సన్నిధానములు విరిగి నలిగిన హృదయముతో వారి దేవుని సన్నిధానంలో ఆయన యొక్క కృపకై వేడడానికి ఆ విధంగా వారు ఉపవాసం ఉండేవాళ్ళు. ఆ విధంగా వారు అదే సందర్భంలో వారు అంగలార్పు సరిపోయేవారు. ప్రియులు చనిపోయినప్పుడు వాళ్ళు దుఃఖ దినములు, అంగలార్పు దినములని ప్రకటించేవారు. వాటిని దుఃఖ దినములుగా పాటించేవారు, అంగలార్చేవారు. ఈ ఉపవాస దినములు ఏమిటంటే దేవుని సన్నిధానములో దేవుని యొక్క కృపకై, దేవుని యొక్క ప్రత్యక్షతకై, దేవోక్తికై ఉపవాసం ఉండేవారు.
అంగలార్పు ఏంటంటే గడిచిపోయిన, వెళ్ళిపోయిన, విడిచిపెట్టిపోయిన మృతుల నిమిత్తము, మృతుల యొక్క ఆ జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకెప్పటికీ వారిని చూడలేము గనక వారు దుఃఖించేవారు. ఆ ప్రలాపానికి, ఆ యొక్క అంగలార్పుకి, ఈ ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. అదేదో నిరుత్సాహముతో ఏమీ లేని ఒక నిస్పృహతో ఏడ్చే ఏడుపు, పోగొట్టుకున్నామే అన్న దుఃఖం. కానీ ఇక్కడ అలా కాదు, పొందుకోబోతున్నామన్న ఒక స్థిరమైన నమ్మకముతో దేవుని కృపకై వేడే ఉపవాసం. ప్రభువారు 40 దినములు తండ్రి సన్నిధానములో తను చేయబోతున్న ఆ శిలువ విమోచన కార్యము నిమిత్తము ఉపవాసం ఉన్నాడు. ఆ విధంగా ఉపవాసం ఉంటున్న ఆయన యొద్దకు అపవాది శోధించడానికి వచ్చాడు. ఎందుకని అపవాది అక్కడ శోధించడానికి వచ్చాడు అంటే, జరగబోయే కార్యము వానికి ఆతంకము కలిగించున్నది గనుక ఆయనను నిరుత్సాహపరచడానికి, ఆయనను వెనుకకు లాగడానికి వాడు అక్కడ శోధనను మొదలుపెట్టాడు. కానీ పోగొట్టుకున్నామే అని దుఃఖపడే వారి దగ్గరికి, ఏడ్చే వారి దగ్గరికి వాడెళ్ళి వాళ్ళని శోధించాడు. వాడికి దుఃఖపడుతూ అలా నైరాశ్యముతో ఏడ్చేవాళ్ళే వాడికి కావాలి. కానీ ఒక నిరీక్షణ కలిగి ముందు చూపుతో కృపకై వేడు వారిని విషయంలో వారికి చాలా కంటకం. వాళ్ళతో యుద్ధం చేస్తాడు వాడు, వాళ్ళని శోధిస్తాడు, వారి మార్గం నుండి వారిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కనుక మోషే కూడా తన యొక్క ప్రయాణములో ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అత్తట నుండుము. నీవు వారికి బోధించున్నట్టు నేను వ్రాసిన ఆజ్ఞల ధర్మశాస్త్రము రాతి పలకను నీకిచ్చదనగా, మోషే అతని పరిచారకుడైన యెహోషువను లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు మోషేని పిలుస్తున్నాడు. మోషే, నీవు ఇక్కడికి రా, నా దగ్గరికి రా, నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి రా. ఎందుకు? నీవు వారికి బోధింపవలసిన కట్టడ, ధర్మశాస్త్రం, ఆజ్ఞ నేను నీకు ఇస్తా. నువ్వు నా దగ్గరికి ఎక్కి రమ్మని ఆయన మోషేతో చెప్తున్నాడు. మోషే కొండ ఎక్కాడు. మోషేకు ఆయన చెప్పినప్పుడు, నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు ఏ నియమము కూడా మోషేకు చెప్పలా. ఏమని చెప్పాడు? ఈ కొండ మీదకు నేను వస్తున్నాను, ఈ కొండను ఎవరు తాకకూడదు, చేయకూడదు చెప్పాడు. కానీ మోషేను రమ్మన్నప్పుడు, మోషేను నా దగ్గరికి రా, ఇన్ని రోజులు నా దగ్గర ఉండాలి, ఇన్ని రోజులు నువ్వు అన్నం తినవు, ఇన్ని రోజులు నువ్వు నిద్రపోవు, ఇవేవి కూడా ప్రభు ఆయనకేం చెప్పలేదు. నువ్వు రా అని పిలిచాడు. ఎందుకు? నీవు వారికి బోధింపవలసిన విషయములను నేను నీకు ఇస్తాను, నీకు తెలుపుతాను, వీరిని నీవు నడిపించాల్సిన అవసరం ఉంది అని ఆయన మోషేని పిలిచాడు. మోషే ఎక్కడ? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఎర్ర సముద్రం దాటించి, మరి ఆయన ఈ 3 దినముల ప్రయాణం అంత దూరం వచ్చిన తరువాత, ఆ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరిగిన తరువాత ఇప్పుడు ఆయన వారికి ఏమని చెప్తున్నాడంటే, వారిని నువ్వు కానానుకు ప్రయాణమై వాళ్ళని నడిపించాలి కనుక ఈ మధ్యకాలంలో వారికి నేను కొన్ని కట్టడలను ఇస్తాను, కొన్ని నిబంధనలను నేను ఇస్తాను, వాటిని నీవు వారికి బోధించాలి గనుక నువ్వు నా దగ్గరికి రమ్మన్నాడు. మోషే కొండ ఎక్కి వెళ్ళాడు. కొండ ఎక్కి వెళ్ళి ప్రభువారు ఆయనకు బోధిస్తున్నది మొత్తం వింటూ ఎన్ని దినములు అక్కడ ఉన్నాడండి? 40 దివారాత్రములు అనే రాయబడి ఉంది. చూడండి, అదే అధ్యాయంలో 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములుండెను. రాత్రి పగలు 40 దినములు అక్కడ గడిపాడు. మోషేకు తెలియదు 40 దినములు నేను అక్కడ గడుపుతానని. మోషేకు తెలియకుండగానే
ప్రభు రమ్మన్నాడు, ప్రభు సన్నిధానమునకు వెళ్ళినాడు, ప్రభుతో మాట్లాడుతూ 40 దినములు గడిచిపోయినాయి. ఈ 40 దినములు మోషే నిద్రపోలేదు. ఈ 40 దినములు మోషే అన్నం తినలేదు. ఈ 40 దినములు రాత్రెప్పుడో పగలెప్పుడో కూడా తెలియని విధముగా దేవునితో మమేకమయ్యాడు మోషే. అది ఉపవాసం. ఉపవాసం ఉండడానికి దేవుడు మోషేకేమి నియమాలు అక్కడ చెప్పలేదు. మోషేనేమంటున్నాడు, ఎక్కిరా అన్నాడు. ఆయన ఎక్కి వెళ్ళాడు, విధేయుడై వెళ్ళాడు. మోషేతో ప్రభు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఆ మాటలే అతనికి ఆహారముగా ఆయన అక్కడ ఉండిపోయాడు. ఆయన నిద్రాహారాలు ఎరుగక దేవుని సన్నిధానములో గడిపినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 31వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో ఒక మాట చూస్తాం మనము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలు అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఆయన అన్ని దినములు అక్కడ మాట్లాడిన తరువాత, ఎన్ని దినములు? 40 దివారాత్రములు మోషేతో మాట్లాడిన తరువాత, దేవునితో 40 దివారాత్రములు సహవాసం చేసిన మోషేకు ఏం దొరికిందండి? దేవుని చేతి వ్రేలితో వ్రాయబడిన ఆజ్ఞలు ఆయనకు దొరికినాయి. దేవుని వాక్కు ఆయనకు దొరికింది. ఎందుకోసం ఉపవాసం ఉండాల్సి వచ్చింది మోషే? ఎందుకోసం దేవునితో గడిపాడు మోషే? ఆ యొక్క ఇశ్రాయేలు జనాన్ని కానానునకు నడిపించడానికి, వారికి దశ బోధించే విషయంలో దేవునితో ఆయన సహవాసం చేయవలసి వచ్చింది. ఒక వర్తమానము నిమిత్తం, ఒక దేవోక్తి నిమిత్తం ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసమునకు నియమం లేదు. ఆ ఉపవాసమునకు నియమం ఒకటే, దేవుని సన్నిధానంలో గడపడానికి కావలసిన నిబ్బరమైన మనస్సు, తగ్గింపు మనస్సు. ఆ తగ్గింపు మనస్సుతో, నిబ్బరమైన మనస్సుతో దేవుని యొక్క మాటకు విధేయుడై ఆ కొండ మీదకు వెళ్ళి నిబ్బరమైన మనస్సుతో దేవుని సన్నిధానములో గడిపిన మోషే చేతిలో దేవుని యొక్క ధర్మశాస్త్రమున్నది. ఆ ధర్మశాస్త్రమును దేవుడు మొట్టమొదటిగా మోషేకిచ్చాడు. ఎందుకంటే మోషే ఆయన ఇంటి అంతట్లో సాత్వికుడుగా, నమ్మకస్తుడిగా దేవుడు ఎరిగాడు గనక. ఆయన ఉపవాసము ఉన్నాడు అంటే దానికి ఉన్న కారణము అంగలార్పు కాదు. ఆయన ఉపవాసం ఉన్నాడు అంటే ఏదో దుఃఖము కాదు. ఆయన ఉపవాసం ఉండింది ఆనందకరమైన విషయం. ఆ మోషే ముఖ చర్మము ప్రకాశించిందంట దేవునితో సహవాసం చేసినందుకు గాను. నిమిత్తము ఆయన కొండకి వెళ్ళాడే తప్ప ఆయన వేరే ఒక విషయానికి కాదన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, 19వ వచనములో మనం ఒక మాట చూస్తాం. 19వ వచనం, ఇదే అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రము ఆయనకి ఇవ్వబడింది. అయితే క్రింద ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారు? మోషే ఇంకా రాలేదు, 40 దినములు గడిచిపోయినాయి. వారు ఓపిక పట్టలేకపోయారు. వారు దేవునికి విరోధముగా, జ్ఞానము కలిగిన దేవుని యొక్క రూపంగా గడ్డి తినే ఎద్దు రూపాన్ని చేసుకొని దాని వారు పూజిస్తున్నారు. ఆ యొక్క కోలాహలము చూచి, వారు చేసిన బుద్ధి లేని పని చూసి మోషే కోపగించి తన చేతిలోని దేవుడు రాసిన రాతి పలకలను పగులగొట్టెనని మనం చూస్తున్నాం. 9వ వచనములో, అతడు పాలెమును సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. ఆయన పగులగొట్టేశాడు వాటిని. ఆయన చాలా కోపపడ్డాడు, ఇంతలోకే ఇంత మారిపోయారే అని. అయితే తిరిగి దేవుని సన్నిధానంలో ఆ ప్రజల నిమిత్తము ఆయన అంగలార్చి తిరిగి వారిని కరుణించమని మళ్ళీ దేవుని సన్నిధానంలో మునుపు వలె ఆయన గోజాడి ఉపవాసముండి మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 34వ అధ్యాయము 1వ వచనములో చూడండి, మరియు యెహోవా మోషేను చూచి, మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము,
నీవు పగలగొట్టిన మొదటి పలుకల మీదనున్న వాక్యములను నేను ఈ పలుకల మీద వ్రాసేదను. మళ్ళీ నువ్వు గోజాడుతున్నావు, ప్రభువా ఇదిగో వీరిని విడిపించావు, ఇక్కడ నశింపచేస్తే వారి దేవుడు వాళ్ళు నశింపచేశారంటారు. నువ్వు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకో అయ్యా. ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని నశింపచేయి గాని ఈ ప్రజలను కనికరించమని గోజాడినప్పుడు తిరిగి ప్రభు సన్నిధానములు మునుపటి వలె ఉపవాసం. ద్వితీయోపదేశకాండం 9:9లోను 9:18 చూస్తే మనం మునుపటి వలె ఉపవాసం ఉండాడు తలబెత్తది. అలా ఉండినప్పుడు అప్పుడు నేను ఆహారము పుచ్చుకోలేదు 40 దివారాత్రములు అని అంటాడు. ఇప్పుడు కూడా ఆయన ఆహారము పుచ్చుకోలేదు. చూడండి, అదే 34వ అధ్యాయము 28వ వచనములో చూస్తే అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను. మళ్ళీ వ్రాసాడు ఆయన. అన్నం పుచ్చుకోలే. ఎప్పుడైతే మొదటిసారి ఎలాగైతే ఉపవాసం ఉన్నాడో అలాగే తిరిగి ఆయన ఉపవాసం ఉండి తిరిగి ఆ పలకలను ఆయన చెక్కి దానిపైన దేవుని చేత వ్రాయబడిన ఆ యొక్క పలకలను తిరిగి తీసుకుని వచ్చాడు. ఈ యొక్క కార్యము అంటే ఈయన ఇశ్రాయేలీయులను, ఆ జనాంగాన్ని కానానులోకి నడిపించడానికి వారికి ఒక కట్టుడ, ఒక ధర్మశాస్త్రం, ఒక నియమమును సంపాదించడానికి, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడానికి ఆయన దేవునితో సహవాసం చేశాడు, ఉపవాసం చేశాడు. ఆయన ప్రలాపించలేదు, ఆయన దుఃఖపడలేదు. ఆయన దేవుని ప్రజలను నడిపించడానికి దేవుని యొక్క వర్తమానము కొరకు ఆయన సన్నిధానంలో గడిపినట్టుగా చూస్తున్నాం. దీనికి ఒక నియమం, నిబంధనలు ఏమీ లేవు. ఆయన మామూలుగానే ప్రభు సన్నిధానానికి ఎక్కి రమ్మన్నాడు. ఆయన ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతూ సమయము ఎంత గడిచినది ఆయన గుర్తుపట్టలేదు. అంత మాత్రమే కాదు, శారీరకంగా ప్రకృతి పరంగా కలిగే ఆకలి కానీ దాహం కానీ కూడా ఆయనకు కలగలేదు. అదే ఉపవాసం అంటే. ప్రతిదినం తింటున్నాం, ప్రతిదినం త్రాగుతున్నాం, ప్రతిదినం జీవన వ్యాపారం, అవన్నీ కూడా మర్చిపోయి దేవునితో మమేకమవడమే, దేవునితో గడపడమే సరి అయిన ఉపవాసం. అంతేకాని ఏదో తలుచుకొని నువ్వు దుఃఖపడడం ఉపవాసం కాదు. ఆ విధంగా కాక నువ్వేదో తలుచుకొని ఏడుస్తూ ప్రలాపిస్తూ నువ్వు చేయడం సరైన ఉపవాసం కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఉపవాసం ఉండడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదేంటంటే దేవుని గ్రంథము చెప్పే నియమాలు, అంతేకాని లోకరీతి అయిన నియమాలు కావు. మనం లోకరీతి అయిన నియమాలను తీసుకొచ్చి లోకములో ఉంటున్న వేరు వాటితో మనం సరిపోల్చి అటువంటివి ఉపవాసముగా మనము భావిస్తుంటాం. ఇదిగో వాళ్ళు అలా చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయకూడదు, మనం కూడా ఇలాగ చేద్దాము అనుకోవడం తప్పు. ఎందుకనంటే లోకములో ఉంటున్న ఏ నియమము కూడా పరిశుద్ధ గ్రంథపు నియమమునకు సాటి అయినది కాదు. ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క ఆత్మచేత ప్రేరితులై వ్రాయింది. అంటే దేవుడు వ్రాసిన గ్రంథం. ఇందులోని నియమాలు, ఇందులోని మాటలు, ఇందులోని సలహాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. దేవుడు ఆయన అత్యున్నతమైన సింహాసనాసీనుడు. అతను అత్యున్నతమైన ఆ యొక్క సలహాలు ఇస్తాడే కానీ భూ సంబంధమైనవి మాత్రము ఆయన ఇవ్వడన్నది మనం తెలుసుకోవాలి. మనము ఉపవాసం ఉండడానికి ఒక సంకల్పం ఉండాలి. మనం ఎందుకని ఉపవాసం ఉన్నాం? మనమేదో ఉపవాసం ఉండి, మన చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులతో ఏదైనా ఒప్పించుకోవడానికి మేము అన్నం తినాం, మేము పాలు తాగమని మంకు పట్టు పడుతుంటారు. అలా దేవుని దగ్గర మనం ఏదో మంకు పట్టు పడితే మన మాట దేవుడు వింటాడని కాదు. మనము నిజముగా క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు కలిగి మనం అడిగినట్లయితే దేవుడు మనకిస్తాడు.
క్రీస్తుకు కలిగిన మనస్సు ఏంటి? ఒక్కరి కూడా నశించిపోకూడదు అన్నది ఆయన సంకల్పం. ఆయన మోషే ఇశ్రాయేలీయులందరినీ కానానులో చేర్చాలా అన్నది మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దానికి ఆయన విధేయుడై దేవుడు చెప్పిన మాట ప్రకారము, ఆయన ఇస్తున్న సలహాల ప్రకారము ఆయన ఉపవాసం ఉండి ఆయన దగ్గర ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకొని వారిని కానాను ప్రయాణంలో నడిపించాడు. అయితే ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఏ సంకల్పంతో వచ్చాడు? నశించిపోతున్న వారికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినప్పుడు సేవా ప్రారంభములో ఆయన చేయవలసిన కార్యములను ఎలా చేయాలి అని తండ్రి యొద్ద నుండి తెలుసుకోవడానికి ప్రభు సన్నిధానంలో ఆయన ఉపవాసం ఉన్నాడు. అంతేకాని ఆయన ఏదో దుఃఖము, నేను రేపు సిలువలో చనిపోబోతున్నానని ఆయన ప్రలాపించడానికో దుఃఖపడడానికో ఆయన 40 దినములు గడపలేదు. 40 దినములు నేను అక్కడ ఉపవాసం ఉంటానని కూడా ముందుగా ప్రభు ఎవరికి చెప్పలేదు. ఆయనటువంటి నియమము కూడా తీసుకోలేదు. ఆయన ప్రభు సన్నిధానానికి వెళ్ళి తండ్రి సన్నిధానంలో మోకరించి 40 దినములు గడిపినాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు చూసినట్లయితే ఇక్కడ ఉపవాసమును గురించి వ్రాయబడి ఉంది. మనము 3వ వచనం చూద్దాం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండేట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమగునని మీరనుకొనుద్దురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ప్రభువారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాసి ఉంచిన మాటలు ఏంటంటే, ఉపవాసమని మీరు అంటున్నారు, ఉపవాస దీక్షను పూనుకున్నామంటున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? మీ వ్యాపారం, మీ జీవన వ్యాపారంలో మీరు ఉంటున్నారు. మీ పనివారి చేత కఠినమైన పనులు చేస్తున్నారు, అనవసరంగా కలహపడుతున్నారు, గుద్దులాడుకుంటున్నారు. మరి మీరు ఈ యొక్క లోకరీతిగా జీవిస్తూ నేను ఉపవాసం ఉన్నాను అనుకోవడం, ఇదేనా నేను కోరుకున్నది? అట్టి ఉపవాసమా నాకు అనుకూలమైనది? మనుషులు ప్రాణాన్ని ఆయాసపరుచుకొని అన్నం తినకుండా, కాళ్ళకు చెప్పులేసుకోకుండా, మరి ఏదో ఇది మంచి దినాలు కావని, శుభకార్యాలు చేయకూడదని, ఇదేదో శాపగ్రస్తమైన దినాలని, దుఃఖ దినాలని, ఏవేవో మాంసము తినకూడదని, ఇవన్నీ కూడా నియమాలు పెట్టుకొని ఉపవాసం ఉండాలని ప్రభు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఉపవాసం అంటే ఏమని చెప్తున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగొట్టుట. ఏమిటి దుర్మార్గుడు? సైతాను వేసిన కట్లు. ఎవరైతే పాపపు బంధకములో బంధింపబడి ఉన్నారో అట్టి వారి బంధకములను తెంచివేయడం, కాడిమాను మోకులు తీయడం, సైతాను పెట్టిన కాడి. ప్రభు అంటాడు, ఆ కాడి తీసే నా దగ్గరికి రా, నా కాడిని, సులువైన కాడి, నా కాడి మొయ్యి, పాపపు భారము లోకమన్న కాడిని తీసివే, ప్రతి కాడిని విరుగొట్టుట నేనేర్పరచుకునే ఉపవాసము కదా అంటాడు. మనం చదివితే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. వస్త్రహీనులైన వారికి నీ వస్త్రాలు ఇవ్వడం, బీదలని కనికరించడం, ఆకలి కొన్న వారికి నీ ఆహారము పెట్టడం, ఇవన్నీ కూడా ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము అని ఆయన చెప్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన 40 దినములు అపవాది చేత శోధింపబడి సైతాను ఓడించి ఏదైనా తోటలో ఆది మానవుడు
ఏ 3 విషయాల్లో అయితే సైతాను చేతిలో ఓడిపోయి దేవుడు తనకిచ్చిన అధికారాన్ని సైతానికి అప్పగించాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఆ 3 విషయాల్లో సైతాను చేత శోధింపబడి సైతాను ఓడించి సైతానా నా వెనుకకు పో అని ఆయన వాడిని తోలివేసిన ఆ క్షణము నుండి మరి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి అనేక అద్భుతములను ఆశ్చర్యకార్యములను చేసి మరి మనందరి పాపముల నిమిత్తం మనందరి యొక్క శాపములను నిమిత్తం ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి సమాధి గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. మన ప్రభు సజీవుడు. సజీవుడైన వాని కొరకు ఎవరైనా అంగలారుస్తారా? సజీవుడైన వాని కొరకు ఎవరైనా దుఃఖిస్తారా? ఎవరైనా ఒకవేళ అటువంటి స్థితి ఉన్నా ఇదిగో పలానప్పుడు చనిపోయాడు, చనిపోయిన నా బిడ్డ ఇదిగో బ్రతికాడు అని సంతోషంగా చెప్పుకుంటారే కానీ పోయిన సంవత్సరం ఈ దినాల్లో నా బిడ్డ మరణకరమైన జబ్బులో నుండి దేవుడు స్వస్థపరిచి లేచాడని సంతోషంగా చెప్పుకుంటామే కానీ పోయిన సంవత్సరం ఈ దినాల్లో మరణకరమైన వ్యాధిలో నా బిడ్డ ఉన్నాడని ఎవరైనా అంగలారుస్తారా? ఎవరైనా ఏడుస్తారా? ఎవరైనా దుఃఖ దినాలు పాటిస్తారా? ఈ దినాలు మంచివి కావు, శుభకార్యాలు చేసుకోకూడదని ఎవరైనా అంటారా? ఉపవాసం ఉండడానికి ఒక దీక్ష అని మరి దండలేసుకోవడం, కండువాలు వేసుకోవడం, అవి ఇవి ఈ ఆచారాలు ఇవన్నీ దేవుని గ్రంథములో ఎక్కడా లేదు. దేవుని గ్రంథములో ఉన్నది ఒకటే, ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రియులు మరణిస్తే అంగలార్చేవారు, దుఃఖము సలిపేవారు. ఆ దుఃఖము వేరే, ఆ అంగలార్పు వేరే. దావీదు కూడా అంగలార్చాడు. బిడ్డ జబ్బుగా ఉన్నంతసేపు అంగలార్చాడు. బిడ్డ చనిపోయాడని తెలుస్తూనే ఆయన లేచి స్నానం చేశాడు. ఇంకా అంగలార్చి ప్రయోజనం లేదని. ఎవరైనా మరణకరంగా ఉంటే అంగలారుస్తారు. బ్రతుకుతారో చనిపోతారో తెలియదు అని చెప్పినప్పుడు దుఃఖపడతాం, అంగలారుస్తాం, ఏడుస్తాం, అన్నం తినలేం, నిద్ర రాదు. కానీ ఆ దుఃఖము ఈ దుఃఖము ఒకటి కాదు. ఇదేమిటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలని, వారికి దేవుని యొక్క శుభవర్తమానం అందించాలని దేవుని సన్నిధానంలో ఆయన కృపకై వేడేదే ఈ ఉపవాసం. ఈ ఉపవాసానికి నువ్వు ఒక సమయం నిర్ణయించుకోవాల్సిన అవసరమే లేదు. నీవు దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన సన్నిధానంలో నిన్ను నువ్వు నిబ్బరపరుచుకొని వేరు తలంపులు లేకుండగా నీ జీవన వ్యాపారము, నీ గుద్దులాటలు, నీ యొక్క స్నేహాలు ఇవన్నీ లోకాన్ని మరిచిపోయి ప్రభువా ఇదిగో నశించిపోతున్న ఆత్మలో రక్షింపబడాలని దేవునితో నువ్వు మమేకమైపోయి నీ ఆహారాన్ని, నీ నిద్రను, నీ దాహాన్ని నువ్వు మరిచిపోతే అదే సరైన ఉపవాసం. సరైన ఉపవాసం నువ్వు నిర్ణయించుకునేది కాదు. సరైన ఉపవాసానికి సమయం నువ్వు పెట్టుకునేది కాదు. ఆయన కృప ఎప్పుడు నీ దగ్గరకు దిగొస్తుందో అప్పటి వరకు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుటయే ఉపవాసం. ఆ సరైన ఉపవాసం మనం చేస్తే దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన చేతితో వ్రాసిన ఆ మాటలు, నిన్ను బ్రతికించే ఆ వాక్యము నీ చేతిలో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. అందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని గ్రంథము చెబుతున్నది ఇదే. మనము లోకములో వేరు ఆచారాలు, వేరు మనుషులు చేస్తున్న ఆ యొక్క ఆచారాలను తీసుకొచ్చి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని మనం ఈ విధంగా చేద్దామని ఏవేవో పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం నిరర్థకము చేయకూడదు. నేను కూడా అంగలారుస్తాను, ఎందుకంటే అవి నశించిపోతున్న ఆత్మలను చూచినప్పుడు. నేను కూడా అంగలారుస్తాను. క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు నడిచినట్టు నడవని వారిని చూచినప్పుడు అంగలార్పు కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అట్టివారిని చూసి దుఃఖపడాలే కానీ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నా ప్రభు చచ్చిపోయాడు అని దుఃఖపడాల్సిన అవసరం లేదు.
ఆయన సజీవుడు. చూడండి, దేవుని గ్రంథంలో ఉన్న ఉపవాసానికి, లోకంలో ఉంటున్న ఉపవాసానికి ఎంతో తేడా ఉంది. అసలు లోకంలో ఉన్న మార్గాలన్నిటికీ కూడా ఈ దేవుని యొక్క సజీవ మార్గానికి ఏమాత్రము పొత్తు లేదు. చూడండి, అందరూ ఏమంటున్నారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుని సంహరించాలి, మంచివాణ్ణి కాపాడాలి. లోకంలో ఉండే చట్టమంతా చెప్పేది అదే. చెడ్డవాణ్ణి శిక్షించాలి, మంచివాణ్ణి రక్షించాలి, చెడ్డవాని చేతిలో నుంచి మంచివాణ్ణి రక్షించాలి అని అంటున్నారు. కానీ దేవుని గ్రంథం ఏమని చెప్తుందంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు నశిస్తున్నవాణ్ణి, నువ్వు చెడ్డవాడివా, నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను మంచి చేస్తాడు. రోగికే వైద్యుడు అన్నాడు. గనుక అన్నీ ఒకటే మార్గాలు అని చెప్పడానికి వీల్లేదు. ఈ మార్గం చాలా వ్యత్యాసం. ఈ మార్గం చెడ్డవాళ్ళ కోసం వచ్చిన మార్గం, చెడ్డవాడిని వెతికి రక్షించట కొరకు వచ్చిన మార్గం, చెడ్డవాడిని రోగాన్ని బాగు చేయడానికి వచ్చిన మార్గం. కనుక ఈ మార్గంలో ఉన్న ఉపవాసం కూడా అట్టిదే తప్ప లోక రీతి అయినది కాదు. లోక సాంప్రదాయమును, లోక మర్యాదను అనుకరించున్నది కాదు. అనుకరణ ఇక్కడ లేదు. దేవుని గ్రంథం ఏమని చెప్తుందో దాని ప్రకారము మనం ఉపవాసం ఉండవలసిన అవసరం ఉంది. ఉపవాసం అంటే ఎప్పుడు దైనందిన జీవితంలో ప్రతి దినం మనం బ్రతుకుతున్న బ్రతుకికి వ్యత్యాసంగా అంటే ఒక ప్రక్క మార్గం. రోజు నువ్వు జీవిస్తున్న జీవితానికి కొంచెం మార్పుగా నీ ఆహారము, నీ యొక్క సహవాసము, నీ అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన యొక్క దేవోక్తి నిమిత్తము నువ్వు కనిపెట్టున్నది. అలా కనిపెట్టడంలో ఎంత సమయమైనా కావచ్చు. ఆయన నీతో మాట్లాడు పర్యంతం నీవు ఆయన దగ్గర కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఆయన కొరకే కనిపెట్టాలి. నీ దేహము, నీ యొక్క ఆకలి, నీ యొక్క దప్పిక, నీ యొక్క నిద్ర, నీ యొక్క చలి, ఈ ఈతి బాధలన్నిటినీ మరిచిపోయి ఆయన కొరకు నువ్వు కనిపెడితే అదే సరైన ఉపవాసం. దేవుని గ్రంథం అదే చెప్తుంది. అలా నీవు ఉపవాసం చేస్తే నీ నీతి మధ్యాహ్నము వలె, నీ నిర్దోషత్వం పట్ట పగలు వలె ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ దుఃఖ దినాలని, ఈ దినాలు మంచివి కావని, ఈ దినాలు ఏవో శాపగ్రస్తమైన దినాలని, ఈ దినాల్లో శుభకార్యాలు చేసుకో మనకు లేదు. మనకి యేసు ప్రభు వారి శిలువే శుభం, ఆయన శ్రమలే శుభం, ఆయన సమాధి శుభం. ఎందుకు? ఆయన మరణించకపోతే మనకు మరణము నుండి గెలుపు లేదు కదా. ఆయన మరణించి సమాధిని గెలవకపోయి ఉంటే, ఆయన అసలు శిలువ శ్రమలే పొందకపోయి ఉంటే, ఆయన రక్తమే చిందించకుండా ఉంటే మనకు విమోచన ఎక్కడిది? మనకు చేసిన ఆ విమోచన కార్యము మనకు శుభసూచకం. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడం కోసం ఆయన ఆ శిలువ మరణం పొందవలసిన అవసరం ఉంది. కనుక ఆయనే ఆ శిలువ మరణం పొంది, ఆయనే ఆ సమాధిని గెలిచి లేచి ఉండకపోతే ఈనాడు నువ్వు నేను మృతులమై ఉందుము. దేవుని మహాకృప కనుక అది మనకెంతో ఆశీర్వాదకరం, శుభకరం. కనుక ఈ శుభకరమైన దినములలో ఆయన నామమును ఘనపరుస్తూ మనం ముందుకు సాగుదాం. మన వినికిడిలో ప్రభు మాటలను దీవించును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పాదమునకు వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, నీవు లోకమునకు వచ్చి ప్రభువా సైతాను చేత శోధింపబడి వాని తలను చితుకగొట్టి సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి
జయవీరుడిగా ఈ లోకంలో జీవిస్తున్నావు. నిన్ను నమ్మిన బిడ్డలు కూడా జయించువారే తప్ప ప్రలాపించువారు కాదు, దుఃఖపడువారు కాదు. ఆయన రక్షణ ఆనందము కలిగి ప్రభువా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని నిత్యము నాయన విరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతిస్తూ నిన్ను వెంబడించడానికి మాకు కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా ప్రేత వస్త్రముల చేత కట్టబడి నాయన ఆచారములు నాయన పితృపారంపర్యమైన సాంప్రదాయాలను విడిచిపెట్టి ఆ ప్రేత వస్త్రములను త్రించివేసి నాయన నీ జీవము కలిగిన వారై నీలో ముందుకు సాగు భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభువా వేదనలో బాధలో దుఃఖములో ఉంటున్నవారు, వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నవారు, నిరుత్సాహములు నిస్పృహలు ప్రభువా జీవితం అంటే విరక్తిలో ఉంటున్న బిడ్డలు ప్రతి వారిని మీరు దర్శించండి. సిలువలో నీవు పొందిన గాయములలో ఉన్న స్వస్థతను ప్రతి ఒక్కరికి ఆపాదించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.